మీకు తెలుసా, ఒకే ఒక్క రోజు సూర్యుడు కూడా మనకు కొత్త జీవితం నేర్పిస్తాడు. అదే రథసప్తమి. ఇది పండుగ కాదు, ఇది లైఫ్ రీస్టార్ట్ బటన్. మాఘమాసం, శుక్లపక్షం, సప్తమి తిథి. ఈ రోజునే సూర్యుడు తన రథంపై ప్రయాణం మొదలు పెడతాడు. అందుకే దీనిని రథసప్తమి అంటారు. సూర్యుని రథాన్ని లాగేది 7 గుర్రాలు. అవి గుర్రాలు కావు, 7 రోజులు, 7 రంగులు, 7 శక్తులు. ఒకరోజు ఆగితే ప్రయాణం ఆగిపోతుంది. జీవితంలో విజయం కావాలంటే రోజూ కదలాలి, రోజూ ప్రయత్నించాలి. ఈ రోజున సూర్యనమస్కారం చేస్తే శరీరానికి ఆరోగ్యం, మనసుకు శాంతి, ఆత్మకు శక్తి. సూర్యుడు మనకు చెప్పేది ఒక్కటే: లేచి నిలబడు, ముందుకు కదులు. రథసప్తమి రోజు పుణ్యస్నానం ఎందుకు చేస్తారో తెలుసా? గతంలో చేసిన తప్పులను కడిగేసి కొత్త ఆలోచనలతో కొత్త ప్రయాణం మొదలుపెట్టడానికి. ఇది శరీర శుభ్రత కాదు, మనసు శుభ్రత. సూర్యుడు ఒక్కరోజు కూడా ఆగడు. అలాగే విజయం కూడా ఆగిపోయిన వారిని చేరదు. ఎన్ని కష్టాలొచ్చినా ప్రతి ఉదయం లేచే సూర్యుడిలా మళ్లీ మళ్లీ ప్రయత్నించాలి. అదే రథసప్తమి సందేశం. ఈ రథసప్తమి మీ జీవితంలో కొత్త వెలుగు నింపాలని, మీ బాధలన్నింటినీ సూర్యుడు కరిగించాలి అని మనసారా కోరుకుందాం. జై సూర్యదేవ! ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.